మృత్యుంజయుడవు నీవని, మరణం గెలిచి లేచిన మృత్యుంజయుడవు నీవని, నిన్ను పాడే సమయమేది అని స్తుతికి మల్చి తరుణము, మనసు నిల్డా నిండిన నా హృదయ కోవెల దైవమా, మరణం గెలిచి లేచిన మృత్యుంజయుడవు నీవని. ఏ మంచి నాలో లేకున్నను, కటిలుడనై క్రీస్తును సిలువేసిన, ఏ మంచి నాలో లేకున్నను, కటిలుడనై క్రీస్తును సిలువేసిన, నాకై మౌనం వహించిన, నీ శ్రమ దర్శనం చూచిన నాడు నేను నీ జత కోరితి, కలుషము పాపు ఒక్క పుణ్య కార్యం చేసిన నీదు త్యాగభరితం శుభచరితం, మరణం గెలిచి లేచిన మృత్యుంజయుడా యేసయ్యా. క్షమలేని పాపములు మించగా, మెడ మీద కాడి బరువెక్కగా, క్షమలేని పాపములు మించగా, మెడ మీద కాడి బరువెక్కగా, నాపై దృష్టిని ఉంచిని, మహిమను విడిచిన కాడిని సులువు చేసి, నా జత నిలిచిన రక్షణ కొరకు ఒక్క పుణ్య కార్యం చేసిన నీదు త్యాగభరితం శుభచరితం, మరణం గెలిచి లేచిన మృత్యుంజయుడా యేసయ్యా. పరిశుద్ధ రక్తమును కార్చిన, నిర్దోష రుధిరము చిందించిన, పరిశుద్ధ రక్తమును కార్చిన, నిర్దోష రుధిరము చిందించిన, నాకై మరణమును ప్రభుడవు విభుడవు పావనమూర్తి నీవు, పాపిని పరము
చేచుట కొరకు ఒక్క పుణ్య కార్యం చేసిన నీదు త్యాగభరితం శుభచరితం. మరణం గెలిచి లేచిన మృత్యుంజయుడా యేసయ్యా. ఎనలేని ప్రేమను పంచిన, విడనాడని కృపను కురిపించిన, ఎనలేని ప్రేమను పంచిన, విడనాడని కృపను కురిపించిన, నాపై కరుణను చూపిన జీవన దాతవు జీవపూట నీవు. ఎండిన బ్రతుకుల పక్వత కొరకు ఒక్క పుణ్య కార్యం చేసిన నీదు త్యాగభరితం శుభచరితం. మరణం గెలిచి లేచిన మృత్యుంజయుడవు నీవని. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం ఉంటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని మిమ్మును దీవించునుగాక. ఇర్మియా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చదివినటువంటి వాక్య భాగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అదేదనగా పురాతన మార్గము. పురాతన మార్గమునకు మరొక తర్జుమా సనాతన మార్గము, మరొక పర్యాయార్థం పాతవైనటువంటి మార్గం. ప్రభు అంటున్నారు, మీరు పురాతన మార్గంలో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. పురాతన మార్గం మీకు తెలీదా? అడగండి, తెలియచేస్తాను. పురాతన మార్గంలో నడవకపోతే ఏంటి నష్టం? మన పితరులు, మన బంధువులు మనకు కొన్ని నేర్పిస్తారు. నీవు భోజనం చేసేటప్పుడు ఇలా చేయాలి, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఇలా ఉండాలి, నువ్వు ఇంట్లోకి వచ్చినప్పుడు ఇలా శుభ్రపరచుకొని రావాలి, నీ వస్త్రధారణ ఇలా ఉండాలి, నీ మాట తీరు ఇలా ఉండాలి, నీ నడవడిక ఇలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని మనకు బోధిస్తారు. అది మన పితరులు మనకు నేర్పించే మార్గం. మనకి వారు బాల్యం నుండే ఆ మార్గాన్ని నేర్పిస్తారు. ఎందుకంటే బాలుడు నడవవలసిన త్రోవను వాడిని నడిపించండి, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎవరైనా సరే, అది క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ బాల్యం నుండి కొన్ని మార్గాలను బోధిస్తారు. తప్పుడు మార్గములు నడిచేవారు తప్పుడు మార్గాన్ని బోధిస్తారు, పాపము చేసేవారు పాపాన్ని గూర్చి బోధిస్తారు. చాలా దుష్టమైనటువంటి మార్గం అది. కానీ ప్రభు అంటున్నారు, మీ తల్లిదండ్రులు, మీ పితరులు, మీ ముత్తాతలు నేర్పించినటువంటి మార్గము కాదు, కానీ పురాతన మార్గం ఒకటి ఉంది, దానిలో మీరు నడవండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. మరి ఆ పురాతన మార్గం ఏమిటి? మనకు తెలియదు. అప్పుడు ప్రభు అంటున్నారు, మీకు తెలియదు కదా, నన్ను అడగండి, నేను చెప్తాను మీకు. అడిగి మీరు తెలుసుకోవాలి. మనం తెలియంది తెలుసుకోవడం అనేది చాలా శ్రేష్టమైనటువంటి పాఠ్యం. ఎందుకంటే ఒక వెర్రివాణ్ణి, బుద్ధిహీనుణ్ణి, మూర్ఖుణ్ణి చూసినట్లయితే తెలిసింది సైతం వారు అర్థం చేసుకోలేరు. అయితే దేవుడు మనలను ఆయన స్వారూప్యంలో, ఆయన మహిమ కొరకు ఆయన స్వరక్తమిచ్చి కొని ఉన్నాడు కనుక మనము అడిగి తెలుసుకోవడం అనేది నీతిమంతుల యొక్క శ్రేష్టమైనటువంటి లక్షణం. తెలుసుకొని అందులో అడుగు వేయట. ఇది చేయవచ్చా, ఇది చేయకూడదా అనేటువంటి ప్రప్రథమమైనటువంటి ఆలోచన విధానంలో మనకి కదిలేటువంటి ప్రశ్న అదే అడుగుట. కనుక నేటి దినాన మనం గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా పురాతన మార్గం ఒకటి ఉంది.
అయితే ఆ కింద చూస్తాం, జనులు అంటున్నారు మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు. వారైతే అందులో నడుచుకోరు అని స్పష్టంగా ప్రభుకు చెప్తున్నారు. మేము నడవం ఆ మార్గంలో. ఏమంటే ఎప్పుడు నిజం మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడతాం, ఎప్పుడు అబద్ధం ఆడకూడదంటే ఎట్లా కుడుతుంది, ఎప్పుడు బూతులు మాట్లాడకూడదంటే ఎట్లా, ఎప్పుడు సినిమాలు చూడకూడదు, సీరియల్ చూడకూడదు, ఆ బ్లూ ఫిలిమ్స్ చూడకూడదు, అబద్ధాలు ఆడకూడదు, అన్యాయం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఇవన్నీ ఎలా కుదురుతుంది? కాబట్టి మేము ఆ మార్గంలో నడవం, మాకు నచ్చిన మార్గంలో మేము నడుస్తాం. ఇంకా మనం చూస్తాం ఇదే ఇర్మియా ప్రవచన గ్రంథం 18వ అధ్యాయము 15వ వచనం. అయితే నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు, మాయకు ధూపం వేయుచున్నారు, మెరక చేయబడిన దారిలో తాము నడవవలనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్టిల్ల చేసుకొనుచున్నారు. వారంతటా వారే మార్గాన్ని వేసుకొని మాకు ఈ పురాతన మార్గముతో మాకు సంబంధం లేదు, ఆ సనాతన మార్గం మాకు అక్కర్లేదు, మేము వేసుకున్న మార్గం ఒకటి ఉంది, ఇందులో మేము వెళ్తాం. నేడు గుర్తించవలసినటువంటి మరొక విషయం ఏదనగా, దేవుడు మనకు తెలియచేసినటువంటి ఆ సనాతన మార్గంలో మనము నడిచినట్లయితే మనకి తృప్తి కలుగుతుంది, మనకు నెమ్మది కలుగుతుంది. అదే ఆయన పురాతన మార్గం విడిచిపెట్టి మన సొంత ఆలోచనలతో సొంత మార్గాలను మనం సిద్ధపరచుకొని వెళ్ళినట్లయితే ఎంత ప్రయాణం చేసినా తృప్తి దొరకదు, ఎంత సంపాదించినా నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు. ఎన్ని రంగురంగుల వైభవకరమైనటువంటి పరిస్థితులు, ఆహ్లాదకరమైనటువంటి సన్నివేశాలు ఎన్ని చూసినా ఆనందం ఉండదు. కనుక మనం పురాతన మార్గాన్ని గుర్తించాలి, అడిగి తెలుసుకోవాలి. మరియు ద్వితీయోపదేశకాండలో మనం చూస్తాం 32:17 వచనంలో, వారు దేవత్వము లేని దయ్యములకు, తాము మెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. ఇదొక విగ్రహ సంబంధమైనటువంటి మార్గం. వారికి తెలియదు, కానీ వాటినే పూజిస్తారు. వారు ఎప్పుడు దాని గురించి ఎరుగరు, కానీ దానిని పట్టుకొని ఇదే మా యొక్క దైవం, మమ్మల్ని పుట్టించిన మా సృష్టికర్త వీరే అని వాటికి సాగిలి పడుతూ ఉంటారు. ఇది క్రొత్త మార్గం, వాళ్ళు పుట్టించుకున్న మార్గం. అది నేడు మనం చూస్తూ ఉంటే ట్రెండ్ అంటే ఏది కొత్తగా వస్తే ఆ ప్రకారం వీరు నడుచుకునుట, ఎంత అవమానకరమైనటువంటి వస్త్రధారణ వచ్చినా దానిని అవలంబించుట. చిరిగిన వస్త్రం అవమానానికి సాదృశ్యం, కానీ అట్టి వస్త్రాన్ని ట్రెండ్, ఫ్యాషన్, నేటి తరంలో కొత్త మార్గం అని దానిని అనుసరిస్తారు. ఇలా మనం చూసినట్లయితే ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి క్రొత్త మార్గాలు మన కనుఎదుట కనబడుతూనే ఉన్నవి. కానీ మనమైతే ఆయన పేరు పెట్టబడి, ఆయన రక్తంలో కడగబడి, ఆయన రాజ్యం కొరకు కనిపెట్టుకొని విశ్వాసంతో, నిరీక్షణతో ఈ సత్య మార్గంలో సాగిపోతున్న మనకు పురాతన మార్గం ఒకటి ఉన్నది, అందులోనే మనం నడుచుకోవాలి. ఇప్పుడు ఇంతకీ ఆ పురాతన మార్గం అంటే ఏంటి? పురాతన మార్గం, ఆ సనాతన మార్గం, ప్రారంభంలో ప్రభువు మనకు తెలియచేసిన మార్గం. అదే ఆదాము అవ్వ నడుచుకునేటువంటి మార్గం. ఆ సనాతన మార్గంలో ఏమున్నది? వారి చుట్టూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నది, వారి చేతి క్రింద సర్వసృష్టి ఉన్నది, వారి అడుగుజాడలో తిన్నగా ఉన్నవి, వారి చూపులు దేవుని మీద ఉన్నవి, వారికి కావలసిన సకల సమృద్ధి వాళ్ళని ఆవరించి ఉన్నది. ఇది పురాతన మార్గంలో మనకు కలిగేటువంటి నెమ్మది. ఆ పురాతన మార్గంలో రాగద్వేషాలు లేవు, ఆ పురాతన మార్గంలో కోపోద్రేకాలు లేవు, ఆ పురాతన మార్గంలో దొంగతనాలు లేవు, ఆ పురాతన మార్గంలో వ్యభిచారం లేదు, ఆ పురాతన మార్గంలో మద్యపానాలు లేవు, ఆ సనాతన మార్గంలో మాదక ద్రవ్యాలు లేవు, ఆ సనాతన మార్గంలో మనల్ని పాడు చేసేటువంటి ఈవులు లేవు, ఆ సనాతన మార్గంలో అబద్ధాలు లేవు, సరస్వక్తులు లేవు, మోసాలు లేవు, లంచాలు లేవు, వడ్డీ వ్యాపారాలు లేవు. ఆ పురాతన మార్గంలో మనం నడవాలి. ఎప్పుడైతే సాతాను ఆదాము అవ్వ యొద్దకు వచ్చి వారు ఉన్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి మార్గంలో, దేవుడు నడిపిస్తున్నటువంటి మార్గంలో నుండి వారిని తప్పించాడో, అప్పటి వరకు వారు ఆ మార్గంలో నిలిచి ఉన్నారు. ఆ మార్గంలో ప్రతి వేళ దేవుని యొక్క దర్శనమును చూస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఆ మార్గంలో నుండి తప్పిపోయారో, సాతాను తెలియజేసినటువంటి ఆ క్రొత్త మార్గంలోకి ఎప్పుడైతే అడుగు పెట్టారో, దేవుని యొక్క దర్శనాన్ని కోల్పోయారు, వారి యొక్క సకల సమృద్ధిని కోల్పోయారు, నెమ్మదిని, సంతోషాన్ని, శాంతిని కోల్పోయారు, ఆనందాన్ని కోల్పోయారు, విశ్రాంతిని కోల్పోయారు. ఇక కష్టం వచ్చింది, బాధ వచ్చింది, కన్నీరు వచ్చింది, వేదన వచ్చింది, భారం వచ్చింది.
వారి జీవిత ఆయుష్ తగ్గిపోవచ్చింది. మరణం అనేది వారి ఎదుట నిలబడింది. కనుక నేటి దినాన మనం గుర్తించవలసినటువంటి పాఠ్యమేదనగా మనం పురాతన మార్గములను నడుచుకోవాలి. మరి ఆ మార్గం మాకు తెలియదు కదా. ఆనాడు ఆదాము అవ్వ ఏ విధంగా నడుచుకున్నారో మాకు తెలియదు కదా. మరి మాకు ఆ మార్గాన్ని చూపించేవారు ఎవరు? ప్రభు అంటారు, ఆ సర్వోన్నతమైనటువంటి మార్గాన్ని చూపించడానికే, ఆ సర్వసత్యమైనటువంటి మార్గాన్ని చూపించడానికే, ఆ సత్య మార్గములో మనం నడిపించడానికే, ఆ సనాతనమైనటువంటి పురాతన మార్గాన్ని మనకు తెలియచేయడానికి ఆయన తన మహిమను విడిచి ఈ భూమి మీదకి శరీరధారిగా దిగివచ్చాడు. ఈ విషయాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. చూసారా, పురాతన మార్గంలో మీరు నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని చెప్పారు పాత నిబంధన గ్రంథంలో యిర్మీయా పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఇక్కడ మనం చూస్తున్నాం, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నన్ను అనుసరించండి. మీరు భారాన్ని మోస్తున్నారు, కన్నీటిని మోస్తున్నారు, దుఃఖాన్ని మోస్తున్నారు, అవమానాలను మోస్తున్నారు, నిందలను మోస్తున్నారు. ఈ భారాల నుండి, ఈ యొక్క బంధకాల నుండి మిమ్మల్ని విడిపించడానికి, విశ్రాంతిని కలుగుచడానికి నేను ఉన్నాను. నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని ఆ సనాతన మార్గంలో నడిపిస్తాను. అందుకే ప్రభు అంటారు, ధనాన్ని వెంబడించువాడు, లోకాన్ని వెంబడించువాడు నన్ను వెంబడించలేడు. నన్ను వెంబడించేవాడు ధనాన్ని వెంబడించడం, లోకాన్ని వెంబడించడం, తనకు నచ్చిన మార్గంలో నడవాలని కుతూహలపడడు. నేటి దినాన ఆయన మనకు తెలియచేసినటువంటి ఆ సనాతన మార్గం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ సత్య గ్రంథము ద్వారా, ఈ సత్యవాక్యం ద్వారా మనకు తెలియచేసినటువంటి ఆ సనాతన మార్గంలో మనం నడుచుకోవలసిన వారమై ఉన్నాం. ఈ సనాతన మార్గంలో ఏమున్నది? మన కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది, మన కొరకు నిత్య సంతోషము దాచబడి ఉన్నది, మన కొరకు సకల సమృద్ధి దాచబడి ఉన్నది, మన కొరకు ఏవి మనకు కావాలో, ఏది మనకు ఆనందాన్ని ఇస్తుందో ఆ పరలోక రాజ్యంలో దుఃఖము, నిట్టూర్పు, మానని వేదన తొలగిపోయి సంపూర్ణ సంతోషాన్ని ఇచ్చేటువంటి ఆ పరలోక రాజ్యాల స్వాస్యం మన కొరకు దాచబడి ఉన్నది. మనకు అనిపించేటువంటి మార్గం మనకు సంతోషాన్ని ఇవ్వదు. అందుకే సామెతల గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉన్నది 14వ అధ్యాయం 12వ వచనములో, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదుకది మరణానికి త్రోవ తీయును. మనం అనుకునే మార్గాలు మనకు సంతోషాన్ని ఇస్తాయని అనుకుంటాం, కానీ అది స్వల్పకాల సంతోషాన్ని ఇచ్చి తుదుకు మరణానికి తీసుకుని వెళ్తుంది. మరి అందరికీ మరణం వస్తుందిగా, దానిలో పెద్ద విషయం ఏమున్నది? ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట సాధారణమైనటువంటి మరణము కాదు, కానీ రెండవ మరణం, పాపానికి వచ్చేటువంటి జీతం, ఆయనకు అసహ్యమైన కార్యాలు జరిగించే వారి యొక్క ప్రతిఫలం, వారికి ఇవ్వబడేటువంటి జీతం. ఇంకా మనం ఇదే విషయాన్ని 16వ అధ్యాయం 25వ వచనంలో కూడా చూస్తాం. ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనబడును, ఆయనను తుదకది మరణమునకు చేర్చును. ఎందుకని మాటిమాటికి మీరు ఎన్నుకున్న మార్గం మీకు మంచిది కాదు, మీరు అనుకున్నట్లుగా మీకు అది సంతోషాన్ని కలుగు చేయదని చెప్తున్నారు? అది మనం జాగ్రత్తగా గమనించాలని. 1-2 సార్లు అదే మాటను మనకు ప్రభు తెలియచేస్తున్నటువంటి విధానంలో ఉన్నటువంటి ఆలోచన భావం ఏమై ఉన్నదనగా, మనము దానిని గుర్తించాలి. నచ్చిన వారిని వీరిని వివాహం చేసుకుందాం, ఇదిగో వీరిని వివాహం చేసుకుందాం అని నచ్చిన వారిని, మెచ్చిన వారిని అనుసరించి వారిని వివాహం చేసుకుంటే అది స్వల్పకాల సంతోషాన్ని ఇస్తుంది, తర్వాత దుఃఖాన్ని మిగులుస్తుంది. ఈ గృహం బాగుంది, ఇది తీసుకుందామని చెప్పి సొంత ఆలోచనతో తీసుకుంటే అది సంతోషాన్ని ఇవ్వదు, దుఃఖాన్ని చేకూరుస్తుంది. ఈ వ్యాపారం బాగుంది, ఇది చేద్దాం, మరి ఇంకో వ్యాపారం బాగుంది, అది చేద్దామని మనకు నచ్చిన వాటిలో మనం అడుగు వేస్తే అది మనకు లాభసాధకము కాదు. దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఆయన నడిపిస్తున్నటువంటి ఆ సనాతన మార్గంలో మనం నడుచుకున్నటే మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది నిజమైనటువంటి నీతిమంతుని యొక్క క్రైస్తవుని మార్గం. పాత నిబంధనలు కూడా మనం చూస్తాం. సొలొమోను దేవుని కొరకు మందిరాన్ని నిర్మించిన తర్వాత ఈ మార్గంలో ఎవరు వెళ్ళినా సరే మందిరం వైపు చూచి వాళ్ళు చిన్న ప్రార్థన చేసుకునగా, నీ వైపు తిరిగి మొక్కుకొనగా నీవు వారి ప్రార్థన ఆలకించు. ప్రభు అన్నారు, ఖచ్చితంగా సొలొమోన్ నేను చేస్తాను. ఎవరైతే నా మందిరం వైపు తిరిగి ఈ మార్గం గుండా వెళ్తూ నా వైపు తిరుగుతారో వారి యొక్క ప్రార్థన మొర నేను వింటాను అన్నారు ప్రభు. మనం ఆ సనాతన మార్గంలోకి వెళ్ళాలి. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం నుండి కనాను పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి కలిగినటువంటి దేశానికి ప్రయాణమైన మార్గమే పురాతన మార్గం.
వారు ఎప్పుడైతే దేవుని ఎదురు నుండి దూరం అయిపోయారో వారి మార్గాలన్నీ ఎడారి త్రోవలైపోయినాయి. మరియు దేవుని యొద్దకు రావాలంటే మరలా అదే త్రోవలో రావాలి. అందుకే ప్రభు ఆ అరణ్య యాత్రలోనే వారిని నడిపించి సమృద్ధి కలిగినటువంటి ప్రాంతంలో వారిని స్థిరనివాసులుగా చేశాడు. వారికి స్వాస్యంగా ఇచ్చివేశాడు. మనం తప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడు వెనక్కు వచ్చేటప్పుడు బాధను కలిగిస్తుంది. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు వారు ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఇంకా ఎప్పుడు మా కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యం ఎప్పుడు మేము స్వాధీనం చేసుకుంటాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అంతకంతకు ఆలస్యం అవుతూ ఉన్నది. ఎందుకంటే దేవుని యొద్దకు రావడానికి వారు కూడా అంతే ఆలస్యం చేశారు. మనము తప్పు చేసినప్పుడు, మనం పాపం చేసినప్పుడు దాని యొక్క ప్రతిఫలము పర్యావసానం అనుభవించవలసి వస్తుంది. కనుక నేటి దినాన ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము సనాతన మార్గంలో నడుచుకున్నట్లయితే పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతాం. కీర్తనకారుడు ఈ విధంగా అంటాడు, 139వ కీర్తన 24వ చరణం, నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. మనం అడగాలి ప్రభు యొద్దకు వెళ్ళి, ప్రభువా నేను వెళ్ళవలసినటువంటి ఆ సనాతన పురాతన మార్గం నాకు తెలియచేయి. ఒకవేళ ఇప్పటికే నేను నీకు ఆయాసకరమైనటువంటి మార్గంలో నడుస్తున్నానేమో, దయచేసి నన్ను క్షమించు, నన్ను సరిచే అని మనం అడగాలి. నా చూపులు నచ్చినట్టుగా నేను చూస్తూ క్రొత్తదైనటువంటి పాప మార్గంలో నడుస్తున్నానేమో, నా హృదయంలో వచ్చినటువంటి యోచనలన్నీ యోచిస్తూ క్రొత్తదైనటువంటి పాప మార్గంలో నేను నడుస్తున్నానేమో, నాకు చెవులకు నచ్చిందల్లా వింటూ వ్యర్థమైనటువంటి క్రొత్త పాప మార్గంలో నేను నడుస్తున్నానేమో, నా ప్రవర్తన అంతా కూడా లోక సంబంధమైన వాటిని అనుసరించి జీవిస్తున్నానేమో, నా యొక్క వస్త్రధారణ, నా యొక్క నడవడిక, నా యొక్క జుట్టు, నా యొక్క ఉపకరణాలు, ఆభరణాలు అన్నీ లోక సంబంధమైన వాటిగా పాపాన్ని చూపించే విధంగా పాపదైనటువంటి క్రొత్త మార్గంలో నేను నడుస్తున్నానేమో. ఈ ఆయాసకరమైనటువంటి ఆ మార్గంలో నుండి నన్ను విడిపించు. కనుక మనం ఆ ఆయాసకరమైనటువంటి మార్గాన్ని ఒప్పుకున్నట్లయితే ఆయన మనలను ఆ సనాతనమైనటువంటి పురాతనమైనటువంటి మార్గంలో తిన్నగా ఆయన రాజ్యానికి మనలను వారసులుగా చేరుస్తాడు. ఆయన ఆ రాజ్యంలో మన కొరకు సిద్ధపరిచినటువంటి ఈవులు ఎన్నో ఉన్నవి. ఈ లోకంలో మనం వెళ్ళేటువంటి రాజ్యం కొరకు ఏది దాచుకోలేం. కొందరిని చూస్తూ ఉంటే మేము ఇల్లు కట్టుకున్నాక ఆ ఇంట్లో ఈ వస్తువులు పెడదామని కొన్నాం అని అంటారు. మరికొందరు నేను ఆ ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు ఈ వస్తువులు నాకు అవసరం అవుతాయి అందుకని కొన్నాను, ఇంకా ఉద్యోగము రాలేదు, ఇంకా ఇల్లు కట్టలేదు. ఇంకొందరు నేను ఇతర దేశాలకు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ పరికరాలు ఈ వస్తువులు సేకరించాను. వారు ఇంకా విదేశాలకు వెళ్ళనే లేదు, దాని ఆనవాళ్ళు కూడా లేవు. ఈ లోక సంబంధంగా భౌతికంగా ఉండే వాటికి అంత ఆశ ఉంటే మరి పరలోక రాజ్యంలో ఉన్న వాటి కొరకు ఒకవేళ వారు కట్టించి వెళ్ళి చేయాలనుకున్నది చేయవచ్చు. కానీ పరలోక రాజ్యానికి ఈ భూమి మీద నుండి మనం తీసుకెళ్లేది ఏమీ లేదు. కేవలం మన ఆత్మ రక్షించబడితే మనం ఆయన రాజ్యములకు వారసులుగా మార్చబడతాం. మనకి ఏది కావాలో అక్కడ ఆయన వాటిని సిద్ధపరిచాడు. ఆ సనాతన మార్గంలో ఏమున్నది? ఆదాము అవ్వ ఏ శ్రమ లేకుండా ఏ కష్టం లేకుండా స్వీకరించినటువంటి ఆ భోజ్యం జీవవృక్ష ఫలం. ఆ జీవవృక్ష ఫలాన్ని మనం భుజించాలంటే ఆ సనాతన మార్గంలోనే మనం నిలిచి ఉండాలి. ఆయన రాజ్యములకు మరలా మనం చేరాలి. అప్పుడు వాటిని మనకు ఆయన అనుగ్రహిస్తాడు. మరియు జీవజలం, ఆ జీవజలాన్ని మనం స్వీకరించాలంటే మనం పొందుకోవాలంటే ఆ సనాతన మార్గంలోనే మనం నడవాలి. ఈ క్రొత్తదైనటువంటి ఈ పాప భూయిష్టమైనటువంటి మార్గంలో నడుస్తూ నాకు అది కావాలి అంటే కుదరదు, రాదు, అందదు. లోకంలో ఉన్నటువంటి యవనస్తుల్ని కానీ యవన స్త్రీల్ని కానీ చిన్న బిడ్డలను కానీ మనం చూసినట్లయితే, వృద్ధులను సైతం వయసు మీద పడిన వారిని సైతం చూసినట్లయితే వారి యొక్క వస్త్రధారణ, వారి యొక్క నడవడిక, వారి యొక్క మాట తీరు అంతా కూడా ఈ లోకంలో కనిపించేటువంటి వాటికి వీరు మార్గదర్శకులుగా మార్చబడిపోతూ ఉంటారు. చిన్న వయసులోనే వారి యొక్క హెయిర్ స్టైల్, చిన్న వయసులోనే వారి యొక్క వస్త్రధారణ, చిన్న వయసులోనే వారి యొక్క నడవడిక, వారి యొక్క మాట తీరు అంతా కూడా చూచి ఆ తెర మీద కనిపించే వాటిని చూచి అవలంబిస్తూ ఉంటారు. అదే మాకు సంతోషాన్ని ఇచ్చే మార్గం అనుకుంటారు. కానీ అది జీవించడానికి, బ్రతకడానికి, పోషించబడడానికి, గౌరవంగా జీవించడానికి, హుందాగా ఉండడానికి ఏమాత్రం ఆస్పదం కానే కాదు. కనుక మనం ఆ సనాతన మార్గాన్ని గుర్తించాలి. మన పితరులు దేవుడు నడిపించినటువంటి ఆ మార్గాన్ని విడిచిపెట్టి, వారిని నడిపించినటువంటి దేవుణ్ణి సైతం విడిచిపెట్టి
మాకు ఈ మార్గం బాగుంది, ఈ మార్గంలో మాకు సంతోషం ఉన్నదని విగ్రహారాధన చేసేవారిని, మంత్రక్రియలు చేసేవారిని, చేతబడి చేసేవారిని, చలంగి క్రియలు చేసేవారిని, కర్ణపిశాచి మంత్రాన్ని ఆచరించేవారిని, రకరకాలైనటువంటి వాటిని కొలువులోకి తీసుకొచ్చి కొలిచేవారిని అనుసరిస్తూ దేవుడు నడిపించినటువంటి ఆ సనాతనమైనటువంటి పురాతన మార్గాన్ని విడిచి తొట్టిల్లిపోయారు. నేడైతే మనం ఆ మార్గంలో నుండి తొట్టిల్లిపోక ఆయన కొరకు మనం జీవించే వారంగా ఆయన చేయి పట్టుకొని ఆ శిలువ మార్గంలో మనం నడిచినట్లయితే ఆయన మనలను పరలోకానికి వారసులుగా చేరుస్తాడు. కనుక రక్షణ లేనివారు నేడే ఆ సనాతన మార్గంలో అడుగు పెట్టడానికి రక్షించబడిన వారుగా, పరిశుద్ధాత్మను పొందుకున్న వారు నేడే ఆ పురాతన మార్గంలోకి అడుగుపెట్టే పరలోక రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా, ఇంకను మారు మనసు లేనివారు, పాప క్షమాపణ లేనివారు నేడే ఆయన వైపుకు తిరిగి, ఆయన తట్టుకు తిరిగి హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో పాపాల నిమిత్తం ఒప్పుకొని మారు మనసు పొందుకున్నట్లయితే ఆయన మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేరుస్తాడు. అట్టి విధంగా మనం దేవుని రాజ్యానికి వారసులుగా, ఆయన సనాతన మార్గంలో ఆయన నిత్య రాజ్యానికి యోగ్యులుగా, హక్కుదారులుగా మార్చబడదుము గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షం గల తండ్రి, నా ప్రభ, మీ యొక్క పురాతన మార్గం గురించి, సనాతన మార్గం గురించి మీరు తెలియజేసినటువంటి నీ యొక్క అమూల్యమైనటువంటి వాక్కులను బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి వారు నీవు నడిపిస్తున్నటువంటి ఆ యొక్క సత్య మార్గం నడుచుటకు కృప దయచేయండి. వారి మనస్సులు తెరవండి, వారి మనోనేత్రాలు వెలిగించండి. నీ వైపు త్రిప్పబట్ట కృప దయచేయండి, మీరు దర్శించండి. ఈ యొక్క సత్య వాక్కులు సాతాను ఏమాత్రం వారి హృదయంలో ఉన్నది దొంగిలించకుండా వారి హృదయంలో నీరుకట్టి ఫలింపచేసి వారిని ఆశీర్వదించండి. ఇక్కడ వారి ప్రతి అవసరతను అక్కరు నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యానికి సిద్ధపరచండి. ఇంకను ప్రభావ ఈ టీవీ పరిచయం దీవించండి. ఇంకను ప్రభావ ఈ పరిచయ కొరకు అయ్యా నిలబెట్టుకున్నట్టు నువ్వు ఏర్పరచుకున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని, పరిచయం నానాటికి వృద్ధిని నింపచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి దేవుని కృపను బట్టి ఒక పాటల ఆల్బమ్ను దేవుడు అనుగ్రహించారు. మీరు ది ఫారెస్ట్ ఫెలోషిప్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేసినప్పుడు, లేదా ఆల్బమ్ పేరు కృపా కిరీటం అని మీరు టైప్ చేసినప్పుడు మీకు ఆ పాటలు అందించబడతాయి. వాటిని మీరు విని దైవ ఆశీర్వాదాలు పొందండి. ఎంతో ఆత్మీయమైనటువంటి సంగీతంతో, ఆత్మీయమైనటువంటి రచనతో దేవుడు అనుగ్రహించి ఉన్నారు. మరియు మరిన్ని వాక్య సందేశాల కొరకు మీరు ఛానల్ని ఫాలో అవుతుండండి, వాక్యాలు వింటుండండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.